షోల్డర్ కంటే గ్రిప్ ఒక థంబ్ డిస్టెన్స్ బయటికి ఉండాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్. సో బార్బెల్ పొజిషన్ కూడా మీకు అప్పర్ చెస్ట్ మీదే పడాలి. ఈ ఎక్సర్సైజ్ మనకు అప్పర్ చెస్ట్ ఇంపాక్ట్ అవుతుంది. వెయిట్ ఎట్లా ఉండాలంటే మీరు 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి. వెయిట్ మనం లీన్ బల్కింగ్ కాబట్టి కొంచెం హెవీ వెయిట్ కొట్టాలి. సో 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. 4 sets. ఇది అయిపోయినాక సెకండ్ ఎక్సర్సైజ్ సేమ్ మీరు ఒక థంబ్ డిస్టెన్స్ బయటికి కొట్టుకోవాలి షోల్డర్ విడ్త్ కంటే. ఫ్లాట్ బార్బెల్ ప్రెస్. వెయిట్ సేమ్ 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఇది మీకు మిడ్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. మిడ్ చెస్ట్ ఎప్పుడైతే మీరు ట్రైన్ చేస్తారో అప్పర్ అయిపోయింది, మిడ్ చెస్ట్ అయిపోయింది. థర్డ్ ఎక్సర్సైజ్ లోవర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. డిక్లైన్ డంబుల్ ప్రెస్. సో డిక్లైన్ డంబుల్ ప్రెస్ చేసేటప్పుడు కూడా వెయిట్ మీకు అనుకూలంగా 8 to 12 కౌంట్ వచ్చేటట్లు వెయిట్ తీసుకోండి. వెయిట్ 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఎట్లా తీసుకోవాలంటే ఒక్కసారి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 kg డంబుల్తోన ఒకసారి ట్రై చేయండి. 15 కౌంట్ వచ్చినాయంటే అప్పుడు 15 kg డంబుల్ తీసుకొని 8 to 12 కౌంట్ కొట్టేటట్టు చూడండి. అది మీకు కరెక్ట్ వెయిట్, అంటే 8 to 12 కౌంట్ కొట్టడానికి కరెక్ట్ వెయిట్ అనమాట 15 kg అప్పుడు. ఓకే, అంటే మీకు 15 కౌంట్ ఎట్లా వస్తుందో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ వెయిట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని 8 to 12 కౌంట్ కొట్టాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్ ఒక్క పాయింట్ కిందికి పెట్టుకోండి. ఇది సూపర్ సెట్ మనకు ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్ అండ్ హెక్సా ప్రెస్. సో డంబుల్ ఫ్లైస్ చేసేటప్పుడు ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి. ఓకే, ఎల్బో బెండ్ ఉంది కానీ ఎల్బో లాక్ ఉంటుంది, ఎల్బోలో మూమెంట్ రావద్దు. ఇట్లా మీరు 15 కౌంట్ అయిపోయాక హెక్సా ప్రెస్ చేస్తాము. సో హెక్సా ప్రెస్ చేసేటప్పుడు 2 డంబుల్ కంబైన్ ఉండాలి. ఎల్బో బయటికి పోవద్దు ఎక్కువ, ఇట్లా బయటికి పోవద్దు ఎక్కువ, జస్ట్ టక్ ఇన్ అయి ఉండాలి. ఎల్బో బాడీ క్లోజ్ ఉండాలి. డంబుల్ పొజిషన్ చెస్ట్ మీదనే ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో టు హై కేబుల్ ఫ్లైస్ మీకు అప్పర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. చేసేటప్పుడు ఎల్బో లాక్ ఉండాలి, ఎల్బోలో మూమెంట్ రావద్దు. చాలా మంది చేసే మిస్టేక్ ఎల్బోలో మూమెంట్ ఇస్తారు, అట్లా చేస్తే బైసెప్ మీద ఇంపాక్ట్ పడుతుంది, చెస్ట్ మీద ఇంపాక్ట్ పడదు. ఓకే, పైకి వచ్చినప్పుడు 2 కేబుల్స్ దగ్గర తీసుకుంటాము, స్లోగా డౌన్ వెళ్తుంది. అట్లా 8 to 12 కౌంట్ రావాలి. నెక్స్ట్ చెస్ట్ అయిపోతుంది, మనం డైరెక్ట్ ట్రైసెప్కి వెళ్తాము. ట్రైసెప్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ ఎక్స్టెన్షన్. సేమ్ ఏ ఎక్సర్సైజ్ అయినా 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ట్రైసెప్ కేబుల్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఎల్బో మొత్తం కంప్లీట్గా కిందికి రావాలి. పైకి వెళ్ళినప్పుడు మాత్రం చెస్ట్ దగ్గరకు వస్తే చాలు రాడ్. ఇది కూడా మీకు ట్రైసెప్ మీద ఫస్ట్ ఎక్సర్సైజ్ కాబట్టి అంత ఇంపాక్ట్ తెలియకపోవచ్చు, కాకపోతే మీరు ప్రాపర్గా చేస్తే మాత్రం ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్లోనే మీకు ట్రైసెప్ పంప్ అవుతుంది. దీని తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ కేబుల్ ఓవర్ హెడ్ చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కేబుల్ చాలా పైకి పెడతారు. అట్లా చేసినప్పుడు మీకు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ రాదు. సో కేబుల్ రేంజ్ ఎట్లా ఉండాలంటే మీ చెస్ట్ లెవెల్కి పెట్టుకోవాలి కేబుల్ని, అంటే మిడ్ పెట్టుకుంటే మీకు ప్రాపర్ రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంది. 8 to 12 కౌంట్ కొట్టాలి, కంప్లీట్ పైకి కొట్టాలి. లాస్ట్ ఎక్సర్సైజ్ ట్రైసెప్లో లాస్ట్ ఎక్సర్సైజ్ డిప్రెస్. అండ్ జిమ్లో అందరు నన్ను ఏలియన్ అంటే బయట గ్రహాంతవాసి లెక్క చూస్తారు, ఏంద్ర వీడియో ఏందని. ఓకే, డిప్రెస్ చేసేటప్పుడు లాంగ్ హెడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇది లాస్ట్ ఎక్సర్సైజ్. ఒకవేళ మీ జిమ్లో ఈ మిషన్ లేకపోతే దీనికి ఆల్టర్నేట్గా బెంచ్ మీద ఇట్లా డిప్రెస్ చేయొచ్చు. లెగ్స్ ఫార్వర్డ్ పెట్టుకొని షోల్డర్ లాక్ ఉండాలి, బాడీ స్టేబుల్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. ఇది మీకు 8 to 12 కౌంట్ కొట్టవచ్చు. హెవీ వెయిట్ ఒకవేళ ఈజీగా వస్తే ప్లేట్ పైన పెట్టుకోండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్.